హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఎస్ఎస్ న్యాచురల్ ఫార్మ్స్. ముందుగా మన వీడియో చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిక్స్ ఫీడ్ అండి. ఈ ఫీడ్ అనేది నేను సాయంత్రం టైంలోనే చిక్స్కి అందజేస్తున్నాను. మనకి ఫీడ్ మెయిన్లీ ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ని అందజేస్తుందండి. ఫీడ్ విషయానికి వస్తే డైలీ ఒకటే కాకుండా ఈవినింగ్ టైంలో ఇలాంటి ఫీడ్ ఇవ్వడం వలన పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహాలు అందజేయచ్చండి. మెయిన్లీ ఎటువంటి డిసీజ్ రాకుండా బాగా హెల్ప్ చేస్తాయండి. ఈరోజు నేను ఇచ్చే ఫీడ్ మొక్కజొన్న, తవుడు, మునగాకు, వేపాకు, జామాకు అండ్ తులసి అండి. ఆకుల్లో కూడా అండి మనం ఓన్లీ లేతాకులు మాత్రమే వాడుకోవాలి. లేతాకు వాడడం వలన పిల్లలకి జీర్ణ అవకాశం బాగా పెరుగుతుందండి. దీంట్లో మొక్కజొన్న వచ్చేసి ప్రతి ఎవ్రీ 100 గ్రామ్స్కి 3 to 3.5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. అలాగే విటమిన్స్ వచ్చేసి ABC. మన వేపాకులో వచ్చేసి విటమిన్స్ C అండ్ E ఉంటాయండి. మునగాకు వచ్చేసరికి హై ప్రోటీన్స్ అండి. దీనివల్ల మునగాకు వల్ల ఎటువంటి డిసీజ్ రాకుండా బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. జామాకు వచ్చేసి మన కోడిపిల్లలో రక్త నిరోధక శక్తిని పెంచుతుందండి. ఇప్పటికి ఈ అన్ని ఆకుల్లో ఓన్లీ మనకి ప్రోటీన్స్, విటమిన్స్ మాత్రమే దొరుకుతాయండి. వాటితో పాటు కార్బోహైడ్రేట్స్ అండ్ మినరల్స్ కూడా మెయిన్లీ ముఖ్యమండి. అవి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామో, ఆకులు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామో సేమ్ పర్సెంటేజ్ మనం కార్బోహైడ్రేట్స్, మినరల్స్ కూడా ఇచ్చుకోవాలండి. ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎస్కేఎస్ఎస్ న్యాచురల్ ఫార్మ్స్. థ్యాంక్స్ అండి.